చలి నిజంగానే చంపేసేలా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే మాట. ఆ స్థాయిలో చలి తీవ్రత హడలెత్తిస్తోంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చలిపులి పంజా విసురుతోంది. గుండె గడ్డ కట్టుకుపోయేలా ఓవైపు చలిపులి వణికిస్తూ ఉంటే మరోవైపు అల్పపీడన ప్రభావంతో భారీ వర్ష సూచన తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. దేశం చలితో వణికిపోతోంది. నార్త్ అండ్ సౌత్ యావత్ దేశం గజగజలాడుతోంది. ఇప్పటికే -డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉత్తర భారతంలో చలిపులి హడలెత్తిస్తోంది. జమ్మూ కాశ్మీర్ మంచు ముద్దలా గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. కాశ్మీర్లో మంచు దుప్పట్లు మామూలే కానీ ఇప్పుడు పరిస్థితి ఎప్పట్లా లేదు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చలి పులిలా విజృంభిస్తోంది. ఎంతలా అంటే నదులు గడ్డకట్టుకుపోవడం మాత్రమే కాదు, పైప్ లైన్లు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చలే చలి. రాజధాని ఢిల్లీ సహా దాదాపు దేశమంతటా చలి చంపేస్తోంది. ఈ నెల 29 వరకు చలి భీభత్సం తప్పదంటోంది వాతావరణ శాఖ. ఇక తెలుగు రాష్ట్రాలు సైతం చలితో గజగజలాడుతున్నాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో చలి విజృంభిస్తుంటే మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చినుకు వణుకు రేపుతోంది. ఏపీ తెలంగాణలో భారీ వర్ష సూచన బెంబేలెత్తిస్తోంది. పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లదని సూచించారు అధికారులు. ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. అరకులో 15, మినుములూరులో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్ సహా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఓవైపు ఇలా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో గాలులు, వానలు జోరందుకున్నాయి. చలి, గాలులతో గుండెను గడ్డకట్టించేలా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు.